నమస్తే మిత్రులు, స్వాగతం. బీస్ట్ న్యూస్ టాలీవుడ్. మరి ఇప్పుడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నిన్న మన కరోనా ప్రభావం వల్ల సినిమా షూటింగ్ జరగడం ప్రభావం ఉండే. మరి ఇప్పుడు కరోనా ప్రభావంతో మరి సినిమాలు రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. అలాగనే ఓటీటీ ద్వారా కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఊపుకున్నటువంటి చాలా సినిమాలు ఉన్నాయి. అదే సినిమా కోవలోకి వస్తుందా, మరి వేరే విధంగా సినిమా తీశారా? మరి న్యూలీ మ్యారీడ్ కపుల్ మనతో ఉన్నారు. నమస్తే అండి నవీన్ గారు. నమస్తే. కొత్త కపుల్ తోటి సినిమా చూడటం నాకు కూడా కొత్తగానే ఉంది. వాళ్ళకి స్పందన ఏదో తెలుసుకుంటాం. నవీన్ గారు, మొదట సినిమా మీరు ఫీల్డ్ అనుభవం ఉందా? లేదండి. సో యాక్చువల్లీ ఏంటి అంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ ఆపర్చునిటీ నాకు వచ్చిన దాంట్లో. అండ్ ఇట్లాంటి సినిమాని నేను తీసేటప్పుడు కూడా నాకు అడల్ట్ కామెడీ అని నాకు తెలియదు. జస్ట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కేమ్ వచ్చి ఇట్లా ఒక మూవీ ఉంది చేస్తావు అంటే నా మైండ్లో ఏముండే అంటే ఆపర్చునిటీస్ అనేవి రావడం చాలా కష్టం. వచ్చిన తర్వాత దాన్ని ఎట్లానే యూటిలైజ్ చేసుకోవాలనిపించింది ఫస్ట్. అంటే అవగాహన అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తే అయితే పెరిగాను. చిన్నప్పటి నుంచి ఆ డ్రీమ్ అయితే ఉంది ఎట్లయినా యాక్టర్ అవ్వాలి అని చెప్పి. ఫ్యాన్ అని కాదు, ఫ్యాన్ అయితే ఎవ్వరు లేరు. బట్ ఏ సినిమా నాకు క్యారెక్టర్ నచ్చితే ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది అంతే. సినిమా లవర్ జనాల టాక్ కూడా కాదు. నాకు ఏదైతే పర్సనల్గా నచ్చుతుందో క్యారెక్టర్ అది నా మీద ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే లైక్ సినిమా చూసి గేట్ బయటకు వచ్చి మర్చిపోయే టైప్ కాకుండా నాకు నేను పెట్టేసుకుంటా ఎక్కువ మొత్తం. సో దాన్ని బట్టి నేను చాలా థింగ్స్ మార్చుకుంటూ ఉన్నాను నా లైఫ్లో. సో నాకు ఇది ఆపర్చునిటీ ఎలా యూజ్ అవుతుంది అని అనిపించింది. సో ఇంకా నేను చేస్తాను ఒప్పేసుకున్నాను. నేను 1.5 year నుంచి యాక్టింగ్లో ఉన్నాను. అండ్ యూనో లైక్ తెలుగులోనే ఇక్కడే హైదరాబాద్లోనే. అండ్ కొన్ని రోల్స్ సీరియల్స్లో మూవీస్లో చేశాను. అండ్ ఇది వచ్చేసి నాది ఫస్ట్ మూవీ. అండ్ ఈ ఆపర్చునిటీ వచ్చేసి నాకు కాస్టింగ్ వల్ల ఆడిషన్స్ అటెండ్ చేశాను ఇక్కడ శ్రేయస్ మీడియా వచ్చి. సో అలా యూనో ఇది ఒక ఆపర్చునిటీ వచ్చింది నాకు. అంటే ఆడియన్స్ రెస్పాన్స్ బట్టి అయితే మేము అనుకోలేదు ఆపర్చునిటీ ఇట్లా ఇంత రెస్పాన్స్ అవుతుందని. బట్ నాకు ఫస్ట్ నుంచి ఉంటే స్టోరీ చాలా ఫస్ట్ క్లాస్ స్టోరీ, ఇంట్రెస్టింగ్ స్టోరీ. లైక్ తెలుగు మార్కెట్లో ఇలాంటి స్టోరీ ఏమో ఫస్ట్ టైం వస్తుంది. సో అది ఒక కాన్ఫిడెన్స్ ఉండే ఫస్ట్ డే. నాకు రెఫరెన్సెస్ ఇచ్చారు. రెఫరెన్సెస్ వచ్చేసి బాలీవుడ్ రెఫరెన్సెస్ ఇచ్చారు. స్పెషలీ యూనో మస్తీ జాదే, గ్రాండ్ మస్తీ. సో ఆ రెఫరెన్స్ బట్టి నాకు ఒక ఐడియా ఉంది కి ఇట్స్ గోనా బి అడల్ట్ కామెడీ. సో నాకు నచ్చింది. నచ్చే అంగీకరించాను. ఆబ్వియస్లీ అందరూ అట్లానే ఉంటారు. ఎవరు ఉంటారు? పెళ్ళి అయ్యే ముందే అందరు ఉన్నారు. పెళ్ళి అవ్వాల్సిన అవసరం లేదు. పెళ్ళి అనేది జస్ట్ ఫార్మాలిటీ. పెళ్ళి అవ్వాల్సిన అవసరం లేదు. ఇదేం 1990s కాదు, 1970s కాదు. అంత అలా అయితే ఇప్పటివరకు ఏం జరగలేదండి. మరి ఇంత దారుణంగా అయితే ఎప్పుడు జరగలేదు. ఆ మూవీ కూడా మేము జస్ట్ చేసేంత వరకు ఏంటంటే కెమెరా ముందు ఎక్కడైతే ఉందో అక్కడ వరకు మాకు ఎంత కావాలో అంతవరకే మేము పర్ఫామ్ చేసాం. తర్వాత ఏం అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటే తప్పితే అంతకుమించి ఏం మాటలు కూడా లేవు మా మధ్యలో. నాకు ఇదంతా ఒక యాక్టింగ్ లాగా అనిపించిందండి. లైక్ యాక్టింగ్ పరిచయం లేదంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. నేను ప్రతి డైలాగ్స్ ఏదైనా మూవీ వస్తే ఆ డైలాగ్స్ నేర్చుకోవడం కానీ లేకపోతే డాన్సెస్ వస్తే నాకు ఇష్టం వచ్చిన మూమెంట్ వచ్చేదాకా దాని గురించి కష్టం ఇవన్నీ నాకు ఉన్నాయి. సో బిఫోర్ కూడా నేను చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అట్లెట్లో యాక్ట్ చేస్తుండే. లైక్ వాళ్ళు ఇంటర్వ్యూలు చూసి కెమెరా ముందు ఎట్లా ఫేస్ చేయాలి ఇవన్నీ అందులోనే నేర్చుకున్నాను నేను. సో నాకు ఏంటంటే ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకు అది అమ్మాయిలాగా కూడా కనిపించలేదు. కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఆబ్జెక్ట్ లాగా అనిపించింది నేను చేయడానికి అంతే. సీరియస్ బాగుంది. నాకు మొత్తం షూట్ చాలా బాగా అనిపించింది. అఫ్కోర్స్ టీజర్ చూశాను, షేర్ కూడా చేస్తున్నా కంటిన్యూస్గా. నేను ఫస్ట్ టీజర్ చూడగానే నాకు లైక్ ఒక ఆక్వర్డ్నెస్ అనిపించింది. లైక్ వాట్ డిడ్ ఐ డూ, ఎందుకు చేశా అని. కానీ మళ్ళీ రిపీట్ మోడ్ మీద చూస్తే నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఐఎమ్ స్టిల్ సో హ్యాపీ అబౌట్ ఇట్. పేరెంట్స్ వచ్చేసి నేను ఇంకా పేరెంట్స్కి చూపించలేదు. బికాజ్ నా ప్లాన్ ఏముండే అంటే వాళ్ళకి ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ బికాజ్ నేను ఓన్లీ కెమెరా ముందు యాక్ట్ చేశాను. ఐ డోంట్ డూ ఇట్ యునో పర్సనలీ ఆర్ సంథింగ్. సో యాక్టింగ్ అంటే అంతే కదా. సో నేను ఒక నా ప్రొఫెషన్ని జస్టిఫై చేశాను. ఒక యాక్టర్ యాక్టింగ్ చేయాలి, సో అది చేశాను. అండ్ ఒకవేళ వాళ్ళు కన్విన్స్
అయితే వెల్ అండ్ గుడ్, లేకపోతే తిట్లు. మూవీ చేస్తున్నా అని చెప్పాను కానీ ఇది కాంటెంట్ ఉంది అని చెప్పలేదు. ఐ గెస్ నాకు తెలిసి ఐ మీన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే సినిమాకి తీసుకురావడానికి అడల్ట్ సినిమా అనేది ఎవ్వరు ఇప్పటి వరకు పేరెంట్స్ పిల్లలు కూర్చొని ఎప్పుడు ఎవరైతే చూడలే. మీరు కూడా చూసుంటారు, మేము కూడా చూసుంటాం. సో అడల్ట్ అనేది అది ఫస్ట్ ఇంట్లో వాళ్ళతో కలిసి చూసేది కాదు కదా, అంతే కదా. ఓన్లీ యూత్ పెళ్ళైన కపుల్స్ కూడా లైక్ ఆజ్కల్ గా ఇప్పుడు ట్రెండ్ ఉన్నట్లు 50 years 60 years వాళ్ళు కూడా యంగ్ జనరేషన్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా దీంతో ఇన్స్పైర్ అవ్వచ్చు. అంటే అది చేస్తున్నప్పుడు మేము యాక్ట్ చేస్తున్నామని ఎంజాయ్ చేసాం కానీ అమ్మాయి అబ్బాయి పరంగా అయితే ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మీరు పోస్టర్స్ లో కూడా చూస్తే లైక్ మేము చాలా ఆబ్జెక్ట్స్ యూజ్ చేసాము. సో లైక్ మాకు చాలా నవ్వు వచ్చింది. లైక్ వి వర్ లాఫింగ్ అలాట్. జస్ట్ లైక్ ఒక పెద్దోళ్ళు చిన్నపిల్లలు కొట్టుకుంటే ఎట్లుంటుంది అనేది పెద్ద అయిన తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ కొట్టుకుంటే ఎట్లా ఉంటుంది అనేది మా కంటెంట్ జస్ట్ నవ్వించడానికి. రెచ్చగొట్టడం అంటే అది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదండి. మేము స్పెషల్ గా వెళ్ళి కొత్తగా మార్కెట్ లో అదే అంటున్నా. 4 గోడల మధ్యలో అంటే ఈ రోజుల్లో ఎవరికి 4 గోడల మధ్యలో ఎవరికీ లేదండి. ఫస్ట్ థింగ్ అది అనుకుంటున్నారు అంతే. ఇప్పుడున్న ఫేస్బుక్ వాట్సాప్ జనరేషన్ లో మనకి 4 గోడల మధ్య ఉందని మనం ఫీల్ అవుతున్నాం తప్ప మనం చేసే పనులు అందరికీ తెలుసు, కాకపోతే ఎవరు పైకి వచ్చి చెప్పరు అంతే. బట్ మేమేంటంటే మా ప్రొఫెషన్ తగ్గట్టు మేము చేసాం అంతే. సో దాంట్లో ఎట్లాంటి తప్పు ఉంది అని అయితే నేను ఫీల్ అవ్వట్లేదు పర్సనల్. అండ్ ఇన్ఫాక్ట్ ఇది చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా చెప్పినా, నేనైతే చేసిన వెంటనే నేను ఇలాంటిది ఒక చేశాను, అది మీరు చూసే సినిమా అయితే కాదు బట్ మా జనరేషన్ వాళ్ళు చూసే సినిమా అని చెప్పా అంతే. నేను ఒక బాక్స్లో ఉండి ఇప్పుడు ఆలోచించలేదు. సో నేను ఒప్పించుకున్నందుకు రీజన్ కూడా అదే. నాకు ఇప్పటిదాకా వల్గర్ లాంటి కాంటెంట్ అనిపించలేదు. నేను స్క్రిప్టింగ్ ఇచ్చినప్పుడు కూడా నాకు చాలా నవ్వొచ్చింది అన్ని షార్ట్స్కి డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే. మొత్తం మూవీ దాని మీదనే బేస్డ్ ఉంది. అడల్ట్గా లైక్ మేము డైరెక్ట్గా చూపించకుండా ఇండైరెక్ట్లీ చూపిస్తున్నాం. అండ్ ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్ట్స్ హిందీలో ఉన్నాయి మొదటి నుంచి. తెలుగు వాళ్ళకి ఫస్ట్ ఒకటి చెప్పాలి అంటే తెలుగు వాళ్ళకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా హిందీ వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు, తెలుగు వాళ్ళు ఓపెన్ అప్ అవరు అంతే. ఇట్లా అని లేదంటే మన ఇండియా పాపులేషనే అందరికన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బయట పార్న్ అనేది లీగల్, కరెక్ట్గా చెప్పాలంటే మన ఇండియాలో ఒకటే ఇల్లీగల్ కింద కొంచెం స్ట్రిక్ట్లీ కింద చూస్తారు. కానీ కమింగ్ టు ద వరల్డ్ బయట కన్నా మన ఇండియాలోనే పాపులేషన్ ఎక్కువ పెరుగుతుంది. మరి అంతే కదా, లీగల్ గా ఉంటే అసలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మేబీ ఓపెన్ గా మాట్లాడితే ఇంత ఇప్పుడు మన ఫేస్ మన చేతులు ఇవన్నీ కనిపిస్తే నార్మల్ గా తీసుకుంటారు. బట్ కమింగ్ టు ప్రైవేట్ పార్ట్స్ ప్రతి ఒక్కరు ఇట్లా ఫీల్ అయిపోతారు. ఎందుకంటే అది మనకు చిన్నప్పటి నుంచి ఆ కన్వెన్షనల్ థింగ్ అలా అలవాటు చేశారు కాబట్టి. బయట అట్లా ఏమి ఉండదు కదా. అలా ఎందుకు అంటే ఇప్పుడు బయట వరల్డ్ లో చాలా కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళందరికీ ఉన్నాయి, వాళ్ళందరూ అట్లానే చేస్తున్నారు. ఆబ్వియస్లీ సంప్రదాయ దేశం అయితే పిల్లలు కంటే మానేస్తున్నారండి. 4 గోడల మధ్య అయితే ఉంటుందని నేనైతే ఎవరికీ అనుకోవట్లేదు ఈ రోజుల్లో. ఇంకా ప్రాక్టికల్ చెప్పాలంటే బయట వాళ్ళతో ఇంకా 4 గోడల మధ్య ఉంటుంది, మన ఇండియాలోనే ఇంకా ఎక్కువ. అంటే ఇంత జరిగితే ఇంత అవుతుంది. ఇండియాలో కావచ్చు దాని వల్లనే ఉంది. బికాస్ ఒక ఫ్రీడమ్ ఉండదు, సెక్స్ ఎడ్యుకేషన్ మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వరు. సో మేబీ దాట్స్ వై ఇండియాలో ఎక్కువ రేప్ కేసెస్ కూడా ఆ రీజన్ వల్లనే ఉంది అని ఐ బిలీవ్. అండ్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇంత, అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయాలి ఇంత రీచ్ అవుతుందని. మేము పెట్టగానే 1 hour లో 1 lakh పీపుల్ చూసారంటే మీరు అర్థం చేసుకోవాలి. అయితే అప్పుడు జనాలు అదే అంటున్నా, మేము ఎంత చూపిస్తే మాత్రం జనాలు అంత చూస్తారా? మరి ఇగ్నోర్ చేసేయచ్చు కదా. ప్రపంచంలో ఇది ఒక్క కంటెంటే ఉందా? అంటే వల్గారిటీ చూస్తున్నారు కానీ ఈ మధ్య కాలంలోనే కొన్ని మంచి మంచి డాక్యుమెంటరీలు ఇవి కూడా వచ్చినాయి కదా, మరి అవి ఎందుకు చూడట్లేదు? మరి అంటే ఇంటర్నెట్ లో ఇది ఒక్కటే కంటెంట్ ఉందా వాళ్ళు సెర్చ్ చేసి చూడడానికి? లేదా తమ్నైల్ లో మేము చూపిస్తాం కదా ఇట్లాంటి పోస్టర్ అని, మరి ఇగ్నోర్ చేసేయచ్చు కదా. వాళ్ళు ఎందుకు ఓపెన్ చేస్తారు అంటే వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఉంది చూడాలని, సో చూస్తున్నారు. మా వరకు మేము చేసాం, వాళ్ళ వరకు వాళ్ళు చేస్తున్నారు. సో ఎవరిదే తప్పు అనేది నేను అనట్లేదు. సంజన గారు, అరటిపండు బనానా చేసేటప్పుడు అంతా నో అయ్యా నేను యాక్చువల్లీ అనుకోలేదు. అండ్ చూస్తే నేను కూడా చాలా షాక్ అయ్యా. వాట్ ఈస్ దిస్ ఓకే.
బట్ యా ఓవరాల్గా చూస్తే నాకు బాగనిపించింది. ఎందుకంటే నేను ఒక బాక్స్లో లోపల ఉండి ఆలోచించలేదు, బాక్స్ బయటనే ఆలోచించాను. నాకు కొత్త అనిపించింది. అక్కడ చేసినటువంటి అరటిపండు అంగం పట్టుకున్నట్టుగా ఎక్స్పోజ్ చేసినట్టు అంటే అది చూపించాలనే కదా. ఐ మీన్ మేము డైరెక్ట్ గా చూపిస్తే అది బాగుంది అంటారు, దాన్ని డిఫరెంట్ వేలో చూపిస్తేనే కామెడీ అంటారు కదా. సో మేము ఇంటే ప్రాక్టికల్ గా చెప్పాలంటే అక్కడ మేము చేసినప్పుడు మాకు ఎట్లాంటి ఫీలింగ్ లేదు. ఒక 20 మంది కలిసి మేము చేస్తుంటే మేము నవ్వుకున్నాం. బట్ జనాలు ఆడియన్స్ బట్టి చూసి వాళ్ళు ఇచ్చింది పెడితే అవునా మేము ఇంత చేసామని మాకు అనిపిస్తుంది. అప్పుడు లేదు, అంత ఎక్కువ లేదు, బట్ ఉంటుంది. యూత్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. నేను మల్టీమీడియా, మాస్టర్స్ ఇన్ జర్నలిజం. నో కమెంట్స్ అబౌట్ ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయి? అఫ్ కోర్స్ యా, బికాజ్ మేము 2020లో ఉంటున్నాము అండ్ ఇంటర్నెట్ ఏమో చాలా ఇన్స్పైర్ చేస్తుంది అందరినీ. సో యా, లైక్ experience. Yes. Yes. అంటే మీకు ఎక్స్పీరియన్స్ కావాలా ఈ సినిమాలో నటించాలంటే? ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు నన్ను అడిగితే. ఎక్స్పీరియన్స్ అంటే నటించాలని కావాలి. అదే అంటున్నా. ఇప్పుడు మరి పిల్లలు కండానికి అదే చిన్నప్పటి నుంచి మరి పిల్లలు కండానికి వాళ్ళకి ఏం చిన్నప్పటి నుంచి చూపియరు కదా ఇట్లా ఎక్స్పీరియన్స్ అని. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, బట్ మనం ఎలా ఫీల్ అవుతాం ఇది నేచర్ అండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉండడం అనేది నేచర్. అది చూస్తే ఆటోమేటిక్గా ఫీలింగ్స్ అవన్నీ కలుగుతాయి, లేదంటే మనకి ఇంతలా అవ్వదు. సో దీనికి ఎక్స్పీరియన్స్ కావాలి, ఇట్లా చూస్తేనే మనం అవుతుంది అని చెప్పడానికి మనం ఏం సైంటిస్ట్ పనులు చేయట్లేదు, లేకపోతే ఏం చేయట్లేదు, జస్ట్ యాక్టింగ్ చేస్తున్నాం అంతే. సో దీనికి ఎక్స్పీరియన్స్ కావాలని అయితే నేను అనుకోవట్లేదు. ఎక్స్పీరియన్స్ కావాలంటే పాటికి స్కూల్స్ కూడా ఉండాలి మన దగ్గర. ఉండొచ్చు, చైనాలో ఉన్నాయి కదా, చాలా కంట్రీస్లో ఉన్నాయి. సో ఒక సిలబస్ ఉంటుంది సెక్స్ ఎడ్యుకేషన్. మాది వచ్చేసి ఇండియాలో 10th క్లాస్లో ఒక చాప్టర్ ఉంటుంది. అది యూజువలీ అన్ని టీచర్స్ స్కిప్ చేసేస్తారు, స్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్లో. కానీ మేము కావాల్సింది అది కదా జనాలకి. ఎట్లా అనేది టచ్ అప్లు అంటే లేదు, దగ్గరగా ఉన్న చాలా తక్కువ. ఇది జస్ట్ దూరం ఉండి ఆట పట్టించుకోవడం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు రెచ్చిపోతారు అని మనకు సంబంధం లేదు, కానీ వాళ్ళని రెచ్చగొట్టాలని మేము తీయలేదు. మాకు ప్యాషన్ ఉంది కాబట్టి మేము తీసాము. బట్ ఏంటి అంటే దగ్గర టచింగ్స్ కన్నా ఎక్కువ దూరంగా ఉంటే మేము జస్ట్ ఎరోటిక్ వార్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. అవేం లేవు, అట్లాంటివి ఏం లేవండి. ఇంకా అంత లిమిటేషన్స్ ఇంకా దాటలేదు. ఒకవేళ అట్లాంటివి వస్తే అప్పుడు తర్వాత చూద్దాం. 4 పేదాలు ఐ మీన్ లిప్ లాక్. అసలు లిప్ లాక్ నో అవ్వలేదు. అదే కదా మేము చెప్తున్నాం. దీంట్లో అందరూ పర్సెప్షన్ తీసుకుంటున్నారు. యూనో కావచ్చు వీళ్ళు సెక్స్ చూపించారు, మొత్తం చూపించారు, అలా ఏం లేదు. మాది యూనో కరెంట్ మార్కెట్లో ఉన్న కాంటెంట్ లాగా అసలు లేదు. యా, మేము డిఫరెంట్ కాంటెంట్ చేసాము, కానీ ఇక్కడ యూనో దేర్ ఇస్ నో వల్గర్నెస్. న్యూడిటీ లేదు, సెమీ న్యూడిటీ లేదు, లిప్ లాక్ లేదు. ఒక విషయం అడగాలి, డైరెక్టర్ గారు మీ నడుము కూపన్ తండి అది బాగా ఎక్స్పోజ్ అవుతుంది అన్నప్పుడు నో, బికాజ్ మేము ఆల్రెడీ మోడలింగ్లో వచ్చాక ఫోటోషూట్స్ చేస్తే యూనో మేము షార్ట్ క్లోత్స్ వేసుకొని ఫోటోషూట్స్ చేస్తాం. సో ఆల్రెడీ హ్యాబిచుయేటెడ్ అయిపోతుంది. యూనో బెల్లీ ఎక్స్పోజింగ్ ఉంటుంది, థైస్, లెగ్స్ అండ్ ఆల్సో అది కామన్, చాలా కామన్ అయిపోయింది. కామన్ ఏంటి విషయం అంటే, అండ్ ఇంకొకటి మనం ఏదైనా ఫస్ట్ టైం చూసినప్పుడే మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. కంటిన్యూస్గా చూస్తే ఇంకా అది నార్మల్ అనిపిస్తుంది. ఇప్పుడు ఏం వేసుకున్నప్పుడు కూడా ఇదే వేరే ఊర్లలో ఉంటే అయ్యో వామో ఏంటి ఇట్లా చేసింది డ్రెస్అప్ అని అనుకుంటాం. బట్ కంటిన్యూస్ పక్కన చూస్తే ఇట్ జస్ట్ లైక్ నార్మల్ బాడీ పార్ట్స్ అంతే తప్పితే దానికి సపరేట్గా మనం చూసి ఇట్లా అయిపోవాల్సినంత అవసరం లేదు నాకు తెలిసి. సో అలానే అయిపోతుంది. ఇక్కడ ఒక విషయం జనాలకి ఉపయోగపడుతుంది అంటారు. అంటే నాకు తెలిసి జనాలకు ఉపయోగపడాలని చెప్పి ఎవడో ఇక్కడ ఏం పని చేయడు. ఎవడో సొంతంగా వాడు పని చేసుకుంటాడు, అది వేరేవాడికి ఉపయోగపడితే అది బెనిఫిట్ అంతే. పక్కోడికి ఉపయోగపడి చేసినంటే ఈ రోజుల్లో మన పని మనం చేసుకోవడానికి టైం సరిపోతుంది. ఐ గెస్ వాళ్ళు నాకు ఇది తెలీదు వాళ్ళు ఎంతవరకు అండర్స్టాండ్ చేసుకుంటారు. బికాజ్ నాది వచ్చేసి బీహార్ సైడ్ అండ్ నా రిలేటివ్స్ వచ్చేసి యూనో లిటిల్ బ్యాక్వర్డ్ వాళ్ళ ఆలోచన. సో నాకు తెలీదు వాళ్ళు ఎంతవరకు యూనో బనానా అంటే అది, ఆరెంజ్ అంటే అది ఎంతవరకు అండర్స్టాండ్ చేసుకుంటారో నాకు ఐడియా లేదు. బట్ ఒకవేళ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటే డెఫినెట్గా తిట్టుకుంటారు. ఇప్పుడు చెక్ చేసినప్పుడు ఇలాంటి భంగిమలు అంటే మీరు చేశారు కదా, అలా ఉంటాయని అనుకున్నారా? భంగిమలు పొజిషన్స్ ఓకే, ఆఫ్ కోర్స్. Yeah, of course. మీరు ఆల్రెడీ ఆ క్వశ్చన్ అడిగారు కదా, did you watch porn? So I said yes. So yes. So yes. మీకు ఏమనిపించింది ఈమెతో నటించడం?
నటించడం అంటే జస్ట్ లైక్ కో యాక్టర్స్ అంతే, అంతకుమించి ఏం అనిపించలేదు, అంతకుమించి చేయడానికి కూడా యూత్ లో ఉంటే అన్ని చేయాలని రూల్ లేదు కదండి. మనకు అంటే లైక్ మన పేరెంట్స్ మనకున్న సొసైటీ జనాలు రెచ్చగొడుతున్నారంటే ఇప్పుడు చూస్తేనే వాళ్ళు రెచ్చిపోతున్నారంటే మరి చేస్తే నేను రెచ్చిపోవాలి కదా, మరి నేను రెచ్చిపోలేదు కదా. పెళ్లి కాలంలో సమాజం మొత్తం కామంతో చూడాలని లేదండి. అసలు మనం కాదు, ఫస్ట్ థింగ్ నాకు ఒకటి అర్థం కాదు, మన పుట్టికే ఒక కామంతోనే పుడుతుంది ఫస్ట్ థింగ్. దాన్నే తప్పు అంటే మీరు నాకు ఎలా సబ్జెక్ట్ అదే పెద్ద సబ్జెక్ట్ అండి, అదే పెద్ద సబ్జెక్ట్ అండి. ఫస్ట్ ఇవన్నీ డబ్బులు సంపాదించి ఇవన్నీ పక్కన పెడితే మన పుట్టిక ఈ రీప్రొడ్యూస్ సిస్టమే ఒక పెద్ద సబ్జెక్ట్. దాన్ని మనం ఒక తప్పలా చూసి అది చేయాల్సినవన్నీ చేసేసి తర్వాత మళ్ళీ దానికి చూస్తే ఒక లిమిటేషన్స్ ఉంటుంది కదా మనకు కూడా. ఫోన్ చేయాలి లేదు, ఐ మీన్ నాకు యాక్టింగ్ ఎడ్యుకేషన్ నేను అనలేదు, ఎడ్యుకేషన్ ఓకే, బట్ దానికి మనకి ఇష్టం ఉండాలి కదా, మన పర్సనల్ థింగ్ అది. ఇప్పుడు నాకు నిజంగా ఇష్టం ఉంటే ఓకే చేయమంటే చేస్తా, అప్పుడు నాకు ఇష్టం ఉండాలి. ఇది నాకు ఒక లిమిటేషన్స్ ఉంది, నేను ఇక్కడ వరకు యాక్ట్ మాత్రమే చేస్తున్నాను నాకు అనిపించింది కాబట్టి నేను ఓకే చెప్పాను. మరి ఇంకా దిగజారిపోయి లేకపోతే కిందకి వెళ్ళిపోయి అది చేయాలి అనుకుంటే అది నా పర్సనల్ థింగ్, నాకు ఇష్టం ఉంటే నేను చేస్తాను, లేదంటే లేదు. దీంట్లో కూడా చూస్తే యాక్చువల్లీ దీని సెమీ పాన్ కూడా చెప్పలేము, ఎందుకంటే పాన్ ఇస్ బేసిక్లీ యూనో బాడీ మీద బట్టలు ఉండదు. అండ్ ఇది వచ్చేసి మేము ఓన్లీ యూనో రెఫరెన్సెస్ అలా తీసుకున్నాం, ఇమాజినేషన్ మీద వదిలేసాం. ఓకే బనానా చూపిస్తున్నాం, అది ఇమాజినేషన్ బట్టి ఉంటుంది కదా. మీకు ఒకవేళ బనానా మీనింగ్ తెలిస్తే మీరు బనానాని అలా చూస్తారు, అదే అందరికీ అర్థం కాదు కదా. బనానా గురించి అందరికీ తెలిస్తేనే బనానాని అలా చూస్తారు, తెలియని వాళ్ళకైతే తెలియదు కదా. మేము ఇమాజినేషన్ మీద సైంటిస్ట్ వచ్చి ఒక రాకెట్ తయారు చేయడం చూపిస్తాడు, మీకు అది తెలియదు కాబట్టి వింతగా చూస్తారు, మీకు ఆల్రెడీ తెలిస్తే మరి మేము చూపెట్టాలంటే వాళ్ళకి తెలుసు కదండి. డబుల్ మీనింగ్ తెలిసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది కి ఓకే బనానా అంటే ఇది, తెలియని వాళ్ళకైతే వాళ్ళు కన్ఫ్యూజన్ లో. Of course, already 3 times అడిగారు did I watch porn and yes I said yes of course I know. So and on camera ముందు వచ్చేసి మేము ఓన్లీ యూనో యాక్ట్ చేస్తాము, సో అప్పుడు మాకు ఫీలింగ్స్ అండ్ ఆల్ ఏం కనిపిస్తుంది ఏం కనిపించట్లేదు అలా ఏం ఉండదు, బికాస్ వి ఫోకస్ ఓన్లీ ఆన్ ఐ హ్యావ్ టు పర్ఫార్మ్, దట్స్ ఇట్. యా నాకు తెలిసి సినిమాలు ప్రభావితం చేస్తాయి కానీ దాని మీద బయటికి ఎక్కువైతే రావండి. సినిమా థియేటర్ నుంచి సీట్ నుంచి లేచి గేట్ బయట వచ్చేదాకా ప్రభావం ఉంటుంది. నిజంగా ఉంటే పాటికి ఎన్నో వందల మంచి సినిమాలు వచ్చినాయి, దాన్ని బట్టి పాటికి సమాజం మారిపోవాలి. బట్ ఇంకా ఎలానో ఉంది. చెడు ప్రభావం మంచి ప్రభావం అనేది మన సొసైటీ మనకి నిర్ణయించిన ప్రక్రియ తప్పితే చెడు మంచి అనేది ఎవరు డిసైడ్ చేయలేరు. ఫస్ట్ ఇది చెడు ఇది మంచి అని. ఒకవేళ చెడు అంటే ఇంతమంది చెయ్యరు ఇంతమంది చూడరు ఫస్ట్ థింగ్. సో గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఒక మిత్ లాంటిదే తప్ప అది నువ్వు చెప్తే రైట్ నేను చెప్తే రాంగ్ అనేది అయితే ఎవరిది తప్పదు, ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. ఈటీ శ్రేయస్ ఈటీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ 7 PM. మేము ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫస్ట్ ఏం పెట్టుకోలేదు, మా జస్ట్ మేము అనుకునే కామెడీ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం చేసాము. దర్ ఇస్ నథింగ్ లైక్ యూనో మేము ఏమైనా వల్గర్నెస్ చూపిస్తున్నామని అలా కాదు. అండ్ స్పెషలీ ఆ కపుల్స్ కోసం దిస్ ఇస్ గోనా బి వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. చూసినంత సేపు అయితే ఖచ్చితంగా నవ్వుకుంటారు. ఫస్ట్ థింగ్ ఇవన్నీ థాట్స్ అన్ని పక్కన పెడితే వాళ్ళు 30 minutes ఏదైతే చూస్తారో అది ఖచ్చితంగా నవ్వుకుంటారు. లేదు జనాల్లో ఉండేటువంటి మేము తీసాం, బయట దేశాలు అవేం కాదు, మన ఇండియన్ కల్చర్లోనే ఒక 4 people. అంటే ఎక్కువ మా ఇద్దరిది ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్. 99% స్క్రీన్ లో మేమే కనిపిస్తాం అండ్ 2% అంటే ఇప్పటికే పాపం జనాలు ఎక్కువ అయిపోతున్నారు కదా, దాన్ని కొంచెం తగ్గిద్దామని చెప్పి ఆపేమన్నమాట. అది కూడా జస్ట్ కొంచెం అలా చూపించాం, అంటే ఎక్కువ చూస్తే పాపం జనాలు కూడా తట్టుకోలేరు. ఒకప్పుడు సినిమాలు సినిమా అది అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ మనం
చేసేది ఏదైనా యాక్టింగ్లా చూస్తే సినిమాలో చూస్తే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఒకవేళ సినిమా అలా అవుతుందంటే సినిమా బట్టే జనాలందరూ ఎడ్యుకేషన్ నేర్చుకోవట్లేదు, సినిమా బట్టే జనాలందరూ ముందుకెళ్ళట్లేదు. వాళ్ళు ఇంత పెద్ద ఇంటర్నెట్ సొసైటీలో వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చూడాలనుకున్నది వాళ్ళు చూస్తున్నారు. సో వాళ్ళకి ఏది నచ్చకపోతే దాన్ని ఇగ్నోర్ చేసే స్వతంత్రం కూడా వాళ్ళకు ఉంది. సో వాళ్ళు చూస్తున్నారంటే అది వాళ్ళు ఇంట్రెస్ట్తో చూస్తున్నారు తప్ప మేము బలవంతంగా వెళ్ళి దగ్గరికి వెళ్ళి కళ్ళు ఓపెన్ చేసి చూపించట్లేదు కదా. సో అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎవరి ఓన్ పర్సెప్షన్ వాళ్ళదండి. వల్గర్నెస్ అయితే డెఫినెట్గా లేదు, బికాస్ కామెంట్స్ అలా మొత్తం అలాంటిదే వస్తుంది. అండ్ మీరు ఒకవేళ 30 minutes ఎక్కువగా నవ్వుకోవాలనుకుంటే ఒకవేళ మీది డబుల్ మీనింగ్ బ్రెయిన్ ఉంది, సో మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అండ్ డెఫినెట్గా చూడాలని కోరుకుంటా. సో అది ఎక్కువ మంది అలానే బిలీవ్ చేస్తారు, కానీ నాదొక పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే ఒకవేళ ఓకే ఇది ఒక నాది స్క్రీన్ నా పర్ఫార్మెన్స్ చూశాను, సో ఆపోజిట్లో డైరెక్టర్ కూర్చున్న అతను ఏం చేసింది చూడకుండా ఈమె యాక్టింగ్ ఎలా ఉంది, ఓకే ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చిందా ఇవ్వలేదా, ఓకే ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతుందా ఇవ్వగలగలేకపోతుందా, సో ఇది ఒక ప్రొఫెషనల్ పర్సనే అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ అతనికి ఈ అండర్స్టాండింగ్ ఉంటే డెఫినెట్గా అతను ఆలోచిస్తారు కదా ఈమె ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతుంది, సో ఈమెకి ఈ ప్రాజెక్ట్లో పెడితే కూడా ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు. సో డిపెండ్స్ ఆన్ ద ప్రొఫెషనల్ పర్సన్. ఎస్ ఐ బిలీవ్ ఎస్. ఇంకా మిగతాది డైరెక్టర్ చెప్పాలి. I did justify. సౌండ్స్ కూడా ఏదో సౌండ్స్ అది ఆటోమేటిక్ నార్మల్ థింగ్ అండి, దానికి స్పెషల్గా యాక్చువల్లీ డబ్బింగ్ ఆర్టిస్ట్ని కూడా చాలా మంది మెచ్చుకున్నారు, ఎస్పెషలీ దట్ హస్కీ డబ్బింగ్. లైక్ దిస్ సంథింగ్ లైక్ దిస్, దీంట్లో వేసుకున్న బట్టలు అంతవరకు ఐఎమ్ కంఫర్టబుల్. ఐఎమ్ కంఫర్టబుల్ టిల్ బికినీ, నాట్ బియాండ్ దాట్. నో నేను ఐ డోంట్ నో, ఇలా లేదు కి న్యూడ్ సెమీ న్యూడ్కి ఆఫర్స్ రాలేదు, వస్తాయి కానీ నా అందరిది ఒక రెస్ట్రిక్షన్ ఆర్ లిమిటేషన్ ఆర్ కంఫర్ట్ లెవెల్ ఉంటుంది. సో ఐ గెస్ నేను ఒకవేళ న్యూడ్ చేస్తే నేను కంఫర్ట్ ఫీల్ అవ్వను, కానీ బికినీ చేస్తే మేబీ ఐల్ బి కంఫర్టబుల్. సో ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ ద కంఫర్ట్ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకు ఎట్లాంటిది వచ్చినా చేస్తాను. ఫస్ట్ థింగ్ ఐ మీన్ మరీ ఇట్లా అని కాదు, నాకు మెయిన్ థింగ్ ఏంటంటే ఇది అది అనేది ఏం లేదు. నేను ఏదైతే క్యారెక్టర్ చేస్తాననుకుంటున్నానో అది చేసినంతసేపు జనాలను అయితే ఎంటర్టైన్ చేయగలగాలి, దాన్ని జస్టిఫికేషన్ ఇవ్వాలి. అంతేగాని పర్టికులర్గా ఇది ఏదని చెప్పడానికి నేనేం స్టార్ కొడుకుని కాదు కదా. సో ఆబ్వియస్లీ సినిమా చాలా తక్కువ, హిందీ ఎక్కువ. ఇక్కడ మహేష్ బాబు ఇష్టం. Yes. Because he looks handsome, chocolatey, everything. Of course, నా మూవీ హీరో కూడా నాకు చాలా నచ్చారు. చాలా అంటే కంఫర్టబుల్గా, అంటే ఎక్కువ మంది ఎవరు లేరు అసలు, మాకు ఇప్పుడు కూడా పరిచయం లేదు కరెక్ట్గా చెప్పాలి అంటే. అంతే, ఇప్పుడు మీ ఇంటర్వ్యూ అయిపోయింది మళ్ళీ వెళ్ళిపోతుంది, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నాను అంతే తప్పితే మాట్లాడాలి అసలు మాట్లాడాలి అంటే అది పర్సనల్ థింగ్స్ ఉంటాయి. కానీ మాకుండే పనులు మాకు చాలా ఉంటాయి కదా, ఓన్లీ ఇది ఒక్క పనే కాదు కదా. సో ఎవరు ఓన్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. మేము ట్రైలర్ కూడా రిలీజ్ అయిన రోజు మేము మాట్లాడుకునేది ట్రైలర్ గురించి ఇలాంటి కమెంట్స్ వస్తున్నాయి అని. అస్సలు కదా, అస్సలు అట్లాంటిది ఫీలింగే రాదు. జస్ట్ ఇట్లా అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చిలుపుగా కొట్టుకుంటే ఇలా ఉంటుందా అని చెప్పి ఆ టైప్లో అనిపిస్తుంది తప్పితే నాటీ రొమాన్స్ టైప్ మరి మీరు అనుకునేంత అయితే లేదు. అదే అంటే లైక్ ఏంటంటే జనాలు డోంట్ జడ్జ్ బై బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, అలా చిన్న చిన్న చూసేసి కవర్ చూసేసి జడ్జ్ చేయడం అనేది కరెక్ట్. ఆబ్వియస్లీ మరి మాకు మార్కెట్ రావాలంటే, మేము చేసిన దానికి హైప్ రావాలంటే మరి మేము చేయాల్సింది అదే కదా. ఈ 20th సెంచరీలో సెక్స్ అనుభవం లేని వాళ్ళు లేరు అమ్మాయిలు 16 సంవత్సరాల. నిజమేనా? మీకున్న ఎక్స్పీరియన్స్? నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు, బట్ కరెంట్ సిచ్యువేషన్ ఉన్న మేబీ బికాస్ ఫోన్ వల్ల ఇన్ఫ్లుయెన్సెస్, ఇంటర్నెట్ వల్ల ఇన్ఫ్లుయెన్సెస్ ఉంది అండ్ వెరీ రీజన్స్, అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. సో ఇండియా యాక్చువల్లీ అడ్వాన్స్ అయిపోతుంది లైక్ ఫారిన్ కంట్రీస్ లాగా. సో కావచ్చు కాకపోవచ్చు, నేను పర్సనల్గా కమెంట్ చేయడానికి ఎవరు లేను.
మీకు ఎలా ఫీలింగ్స్ వస్తుంది అలా అని అందరికీ మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? నేను కూడా ఇక్కడ యాక్టర్ యాక్షన్ చేస్తాను, మీరు ఇలా మేము కూడా యాక్టర్ లాగా యాక్ట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? అఫ్ కోర్స్ నార్మల్ ఒక మనిషికి ఎలా ఫీలింగ్స్ అంటే ఫీలింగ్స్ నాకు తెలిసి ఫీలింగ్స్ రావాలని ఎవరు పాన్ చూడరు, ఫీలింగ్స్ వచ్చాకే పాన్ చూస్తారు ఫస్ట్. మీరు కూడా చేసారు అదే అంటున్నా కదా, ఫీలింగ్స్ రావాలి చూడాలి అని చెప్పి అయితే ఎవరు పాన్ చూడరు. ఎవరు ఎక్కువ చూస్తారు? యాక్టర్స్. నో కమెంట్. అలీ అంటే ఓపెన్ గా చెప్పాలంటే అసలు పేర్లు కూడా తెలియదు సరిగా. అందరూ నాకే అడుగుతారు డిడ్ ఐ వాచ్ పాన్. నోబడీ ఇస్ ఆస్కింగ్ హిమ్ డిడ్ హి వాచ్ పాన్. అడుగుతారు నెక్స్ట్ మీరు చెప్పినాక మీరు చెప్పినాక మీరు చెప్పాలి కదా, అందులో వాడు హీరో అనిపిస్తారా? నో. ఎప్పుడు చూస్తారు? ఏ టైం చూస్తారు? ఐ డోంట్ నో. ఏ టైం చూస్తారు ఎక్కువ? అంటే నాకు తెలిసి ఎప్పుడూ ఈ టైంలో ఇట్లాంటి సిచ్యువేషన్ నేచర్ అనేది ఇప్పుడు మనకి నేచర్ కాలింగ్స్ అనేవి ఎప్పుడు వస్తారో అని ఎవరికి తెలియదు. నేను ఈ టైంలో వస్తుంది ఆ టైంలో వస్తుంది అని ఎవరికి చెప్పడు. అది వచ్చిన ఫ్లో బట్టి వెళ్ళిపోతారు తప్పితే ఇట్లా ఈ టైంలో నేను చూడాలి డైలీ, లేకపోతే వారానికి ఒకసారి నేను చూడాలని అయితే. బట్ స్టిల్ ఇండియాలో కూడా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, లైక్ 90% ఒక 10% అన్న యాక్చువల్లీ అందరు చూస్తారు, అందరి దగ్గర యూనో కరేజ్ ఉండదు చెప్పడానికి. నేను చూస్తాను. ఓకే, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అంటే అందరి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అలా మనుషులు చూస్తే ఎలా ఫీలింగ్స్ వస్తుంది అలానే ఉంటుంది. యా ఆఫ్ కోర్స్. ఈ విషయాన్ని చూడాలా చూడొద్దా అని అడిగితే మీరే చెప్తారు. ఆఫ్ కోర్స్ చూడాలి. చూడకుండా నాకు తెలిసి ఈ రోజు ప్రపంచంలో ఎవరు ఉండరు. అండ్ చూడకుండా ఇట్లాంటి ఎడ్యుకేషన్ కూడా రాదు కదా ఎవరికి. మీరు అంతా ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మన లైక్ టెంపుల్స్ లో కూడా అంత కామా స్టాచ్యూస్ ఉన్నాయి కదా, అంతే ఉంది కదా, ఎప్పటి నుంచో నడుస్తుంది అది. అంటే ఇప్పటికన్నా అప్పుడు ఇంకా ఎక్కువ ఉండదు, ఇప్పుడు ఇంకా చాలా తగ్గింది. అప్పుడు మూడు వచ్చిన వాళ్ళు మేబీ టెంపుల్కి వెళ్ళి చూస్తుండే, ఇప్పుడు ఫోన్ లో చూస్తున్నారు అంతే. లైక్ పూరి జగన్నాథ్ గారు ఒక దాంట్లో చెప్పారు కూడా, లైక్ ఏంటి అంటే టెంపుల్స్ బయట ఎందుకు అట్లా పెడతారంటే మీకు ఉన్నది మొత్తం అన్ని కామవాంఛలు అన్ని తీర్చేసుకుని అప్పుడు మీరు రావాలి. బట్ ఈ రోజుల్లో ఎవడలా లేడే, బయట గుడి నుంచి బయటకు రాగానే ఎవడ దాటితే గుడి లోపలికి అట్లీస్ట్ చెప్పుకోవడానికి బాగుంటుండే మమ్మీ నేను టెంపుల్కి వెళ్తున్నా. ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పుడు దాన్ని వేరే రకంగా యూజ్ చేసుకుంటున్నారు. సో ఎవరు మీరు తప్పు చేశారు మీరు రైట్ చేశారని పాయింట్అవుట్ చేయడానికి అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎవరు లేరండి నాకు తెలిసి. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. ఒకవేళ అది వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలా బెనిఫిట్ అయితే ఇట్స్ వెల్ అండ్ గుడ్, అవ్వలేకపోతే వదిలేసేయండి, ఇక దాన్ని చూడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి ఇంకా మ్యారేజ్ కాలేదు, మ్యారేజ్ అయిన తర్వాత చూద్దాం. సినిమా పరంగా అయితే సినిమా పరంగా వరకు ఓకే అండి. కపుల్ తోటి మనం ఇప్పుడే అడిగాం, వారి యొక్క అప్డేట్స్ మొత్తం అడిగా. ఈరోజు సినిమా రిలీజ్ అవుతుందంట, మీరు అందరూ చూసి అడల్ట్ కోసం తీసిన కూడా చెప్పొచ్చు. ఓన్లీ అడల్ట్ పీపుల్ మాత్రమే చూడండి, ఎంజాయ్ చేయడానికి మాత్రమే. మీరు కామెంట్ చేయండి. చూస్తాండి మిత్రులు, లక్ష్యం సమాజం.